జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిబిఐ విచారణకు ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కోసం తెలంగాణ సర్కార్ రాసిన లేఖ అందినట్టు సిబిఐ తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోలేదంటూనే సిబిఐ విచారణకు ఆదేశించినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఒకవేళ సిబిఐ స్వతంత్ర విచారణ చేపడితే పీసీ ఘోష్ నివేదికను రిఫర్ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. కేసీఆర్, హరీష్ రావుల మధ్యంతర అప్లికేషన్లో విచారణ ఆమోదం కాదని వాదించారు అడ్వకేట్ జనరల్. పీసీ ఘోష్ నివేదికపై చర్యల్లో భాగంగా సిబిఐ విచారణ కోరలేదని హైకోర్టుకు తెలియజేశారు అడ్వకేట్ జనరల్. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా విచారణ జరుపుతుందని చెప్పారు. సిబిఐ విచారణకు ఇవ్వాలని పీసీ ఘోష్ నివేదికలో లేదని, ఇది ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. కేసీఆర్, హరీష్లపై వ్యక్తిగతంగా విచారణ చేపట్టదని హైకోర్టుకు విన్నవించారు అడ్వకేట్ జనరల్. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ కొనసాగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిబిఐ ద్వారా విచారణ చేపట్టాలని తెలంగాణ సర్కార్ కేంద్రంకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రం ఆ లేఖను సిబిఐకి పంపింది. కాళేశ్వరంపై విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో తమకు అందినట్టు సిబిఐ ధృవీకరించింది. బీఆర్ఎస్ హయాంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జనరల్ కన్సెంట్ ను విత్డ్రా చేస్తూ 2022లో జీవో జారీ చేశారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకోవడంతో 2022లో ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంది.